దేవుడు ఇంకా ఆశలలో మంచితనం మాత్రమే కాదు కానీ ఆయనలో కొన్ని లోపాలు కూడా చూస్తున్నాడు. ఎప్పుడు అది అనుకోకూడదు. నేను ఎంత మంచోడిని అని మనం అనుకోకూడదు. అసలు నాలో ఇంకా చెడు ఏమున్నదని మనం ఆలోచించాలి తప్ప అసలు నేను ఇంత మంచోని, నేను ఇలా ఉన్నాను, నేను అలా ఉన్నానని మనం అనుకోవడం కాదు. ఆశలో కూడా దేవుడు ఏం చేస్తున్నాడు అంటే ఇంతవరకు చేసిన దాన్ని బట్టి సంతోషము కన్నా ఇంకా ఆయన మార్చుకుంటే బాగుంటుందనే ఆలోచనని దేవుడికి ఎక్కువ. ఎక్కడైనా ఆశ తప్పిపోయినట్టు ఉన్నాడా? మరి ఎందుకంటే మళ్ళీ దేవుడు ఇక్కడ ప్రవక్తకు పంపించి ఎందుకు ఈ మాట మళ్ళీ పలికిస్తున్నాడు? ఏడా తప్పిపోయినట్టుగా ఉన్నాడా? యుద్ధంలో తన బలాన్ని చూపించుకున్నాడా? లేదంటే యథార్థతను కనపరచుకోలేదా? లేదంటే ఏదో ఒక విషయంలో తప్పిపోయినట్టుగా ఉన్నాడా? లేదు. ఇంత యథార్థంగా ఉన్న మళ్ళీ దేవుడు ఏం చేస్తున్నాడు? కొన్ని విషయాలు ఏంటండి ఎలా ఉంటాయి అంటే మనకు అది మనకు అర్థం కావడం, ఎదుటి వారికి మాత్రము అవి కనపడతా ఉంటాయి. కాబట్టి దేవుడు కూడా ఏం చేస్తా ఉంటాడో తెలుసా? ఎలా ఉంటది అది? మనం ఉన్న స్థితిలో నుంచి ఉన్నతమైన స్థితిలోకి వెళ్ళాలి అంటే మనలో మనకు కనపడలేనివి ఉంటే చూడండి, అవి సరి చేయడానికి దేవుడు ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ఏంటంటే మనలో ఉన్న మంచితనాన్ని బట్టి కాదు కానీ నీకు ఇంకా మంచివారుగా నిన్ను మార్చడానికి, నీ స్థితిలో నుంచి ఇంకా ఉన్నతమైన స్థితిలో నిన్ను నడిపించడానికి కొన్ని విషయాలను మనకు తెలియపరుస్తారు. అప్పుడు మనం సరి చేసుకోవాలి దాన్ని. ఇక్కడ ఆశ విషయంలో కూడా ఏం జరుగుతుంది అంటే అన్ని బాగానే ఉన్నాయి, ఏం లోపం కనబడట్లేదు కదా మనకు అనిపిస్తుంది. ఇక్కడ చదివినప్పుడు ఆశ దేవుడు మాటకు లోబడట్లేదా? లోబడుతుంది. అన్ని చేస్తున్నాడు కానీ ఇక్కడ ఏంటంటే ప్రవక్తను పంపించి దేవుడు మళ్ళీ ఆశతో మాట్లాడే విషయాన్ని తెలియపరుస్తుంది. ఏంటంటే మీ పూర్వీకులు ఎవరైతే ఉన్నారో చూడండి, వాళ్ళు ఏం చేస్తారు? నెమ్మది లేకుండా ఉన్నారు. ఎందుకు నెమ్మది లేకుండా ఉన్నారు? ఎందుకంటే వారు ఎలాంటి పరిస్థితిలో ఉన్నారు అంటే నేను ఉన్నాననే విషయం తెలుసు కానీ నన్ను మాత్రం వాళ్ళు అంగీకరించలేని స్థితిలో ఉన్నారు. అలాంటి తప్పును తిరిగి చెయ్యకూడదని హెచ్చరించినప్పుడు ఇక్కడ ఆశ ఏం చేశాడు అంటే తను చేసిన పొరపాటు ఇక్కడ తెలుసుకున్నాడు. కొన్నిసార్లు ఎలా ఉంటాయో తెలుసా? పరిస్థితులు మనకు అర్థం కాకుండా మనకి ఎలా ఉంటది అంటే ఆదివారము ఆరాధనకి వెళ్తాము, ప్రార్థన చేసుకుంటాము, కుటుంబ ప్రార్థన ఉంటుంది, అయినా నెమ్మది లేని స్థితి ఉంటుంది. అప్పుడు దేవుడు ఏం చేస్తా ఉంటాడంటే ఆ నెమ్మది లేని స్థితిలో నుంచి మనతో మాట్లాడుతూ ఉంటాడు. కానీ మనకేమనిపిస్తుంది? మనం ఉన్నది మనకు కనబడుతుంది కానీ మనలో ఉన్న లోటుపాట్లు మాత్రం మనకు కనబడదు. మనం ఏమనుకుంటామంటే ఉపవాస ప్రార్థన ఉన్నానండి, నేను ఆదివారం మానక ఆరాధనకి వెళ్తున్నానండి, నా కుటుంబ ప్రార్థన ఉందండి, యథార్థంగా ఉంటున్నానండి, అన్ని బాగానే ఉన్నాయి, ఇది కాదు నాకు కావాలి. ఇంకొక కొద్దిగా ముందు ఆలోచించి చూడు, అదే మనకు అర్థం కాదు. అప్పుడు ఏమనిపిస్తుంది అంటే అందరికి అన్ని ఉన్నాయి కానీ నాకేది లేదా, నేను ప్రార్థన చేస్తలేనా, నేను ఇది చేస్తలేనా, నేను అది చేస్తలేనా అని మనకు అనిపిస్తా ఉంటాడు. కానీ దేవుడు ఏం చేస్తా ఉంటాడంటే నువ్వు ఉన్న వాటిని బట్టి నేను మాట్లాడడం లేదు, లోటుపాటు దాన్ని సరి చేసే ప్రయత్నం, అది సరి చేసుకో, నువ్వు కూడా నెమ్మది కలిగి ఉంటావు, ప్రశాంతంగా ఉంటావు అని దేవుడు మాట్లాడతాడు. ఇక్కడ ఆశలో ఉన్న దేవుడు చూస్తుంది విషయం ఏంటో ఆశకు మాత్రం అర్థమైపోయింది. ఆయన ఏం చేశాడంటే విగ్రహాలను తొలగించాడు, ధ్వజ స్తంభాలను తొలగించాడు, కానీ దానికి రీప్లేస్ మాత్రము చేయలేదు. తిరిగి ఏం చేయాలి? అన్య దేవతల బలిపీఠలు తీసిన తర్వాత అక్కడ ఏం కట్టేయాలండి? దేవుని బలిపీఠం కట్టేయాలి. అది చేయలేదు ఆయన.